ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ ప్రపంచంలో మనుషులకి బంధుత్వాల మీద ఆధారపడి బ్రతికే ఒక అలవాటు చాలా కాలంగా ఏర్పడింది. జంతువుల్లో అట్లాంటి బంధుత్వాలు ఉండవు, పక్షుల్లోనూ అట్లాంటివి ఉండవు, మిగతా ప్రాణికోటికి కూడా బహుశా అట్లాంటి బంధుత్వాలు ఉండవు. కానీ ఒక మనిషికి మాత్రమే ఈ బంధుత్వాలు అనేటటువంటివి ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఏర్పడి ఉంటాయి. మిగతా జంతువుల్లో అయితే సంతానాన్ని కనడానికి మాత్రమే వాటి బంధుత్వం ఉపయోగపడుతుంది. అంటే అందులో అప్పుడు ఆ ప్రాణులు, మగ ప్రాణి ఆడప్రాణి రెండు కలుస్తాయి, సంతానాన్ని కనేదాకా జాగ్రత్తగా కలిసి జీవనాన్ని సాగిస్తాయి. ఆ కన్న సంతానాన్ని ఒక స్థాయికి తెచ్చి స్వతంత్రత వాటికి ఏర్పడేట్టు చేశాక తిరిగి మళ్ళీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా దేని మానాన అవి జీవిస్తూ ఉంటాయి. ఇది మిగతా ప్రాణికోటి అంతటా మనకి ఇట్లానే కనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా కోళ్ళు పిల్లల్ని వెనకాత వేసి తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేటప్పుడు కూడా దాన్ని కన్న తర్వాత ఆ కోడి పిల్లలు పెరిగి వాటి మానాన అవి హాయిగా స్వతంత్రంగా జీవించగలిగేటంత వరకే ఆ తల్లి కోడి బాధ్యత తీసుకుంటుంది తప్ప తర్వాత మళ్ళీ ఆ కోడే, ఈ కోడి ఈ కోడే. ఏ ప్రాణినా అలాగే ఉంటుంది. కానీ మనుషుల్లో మాత్రం తను కన్న సంతానం, తనని కన్నటువంటి పెద్దలు, అటు తండ్రి బంధువులు, ఇటు తల్లి బంధువులు, ఇటు తనయుల బంధువులు, వారికి ఉండేటటువంటి ఇంకా ఆ బంధువులు, వీరందరితోటి కలిపినటువంటి ఒక పెద్ద నెట్వర్క్ ఇది మానవుడికి మాత్రమే ఏర్పడి ఉంది. మిగతా వాడికి పెద్దగా దీని గురించినటువంటి స్థితి లేదు. కానీ నిజానికి మనిషికి అది ఎందుకు ఏర్పడిందంటే ఒక సామాజిక జీవన వ్యవస్థని ఏర్పరచుకోవడం కోసం వచ్చింది అది. అయితే ఆ బంధుత్వాన్ని కూడా మంచి ఆచరణ కోసం తగినట్లుగా వినియోగించుకోవాలి. మంచి ఆచరణకి ధర్మము అని పేరు. ఈ ధర్మాన్ని తను ఆచరించేటప్పుడు వెనకాతల ఒక ప్రోత్సాహం అనేది కావాలి. కనుక ఈ బంధుత్వాలు చేసే మంచి పనిని ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి, ప్రోత్సాహకరంగా ఉండాలన్నమాట వాళ్ళు. అంతే తప్ప వీడిని చెడు చేయడానికి ప్రేరేపించే స్థితిలో ఉండకూడదు. అంతవరకు అది ఉన్నట్టయితే దానివల్ల పెద్ద మనకి ఇబ్బంది అయితే ఏం లేదు, బంధుత్వాలు మంచివి అవుతాయి. అయితే అలా ఉండేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇష్టమైనటువంటి దూరం కావడం, అనిష్టమైనటువంటి వచ్చి మీద ఆరోపితం కావడం, ఇలాగా కొన్ని రకాలైనటువంటి దుఃఖాలు దాపురించేటటువంటి స్థితి ఉంటుంది. అందుకోసమని మానవుడికి ఓరిమి అనేది కూడా ఒకటి అవసరం. ఈ ఓరిమికే తితిక్ష అని పేరు పెట్టాడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 14వ శ్లోకంలో. ఇవేం చేస్తుంటుంది? ఈ శరీరంతో ఉండే సంబంధం, ఈ చుట్టూ ఉండేటువంటి బంధువులతో ఉండేటటువంటి వాటిని ఏమంటాం మనం? భౌతిక సంబంధాలు అంటాం. అంటే ఈ శరీరం ఏ పంచభూతాలతో ఏర్పడిందో ఆ పంచభూతాలతోటి ఏర్పడినటువంటి ఇతరమైనటువంటి వాటన్నిటి కూడా భౌతికాలు అంటాం. భూత సంబంధం చేత ఏర్పడ్డవి అని అర్థం. అంటే ఇతర శరీరాలు. వాటికి వీటికి ఒక లింక్ అయితే ఉంది కదా. ఏదో అన్న, అక్క, చెల్లి, అత్త, మేనమామ, మేనకోడలు, ఏదో ఇలాగ రకరకాల బంధాలన్నీ ఉంటాయి కదా.
భూత భౌతిక సంబంధాలన్నీ కూడా దేంతో కలిగాయి? పంచభూతాల యొక్క సంబంధం చేత ఏర్పడ్డాయి. అయితే పంచభూతాలతో నేరుగా ఏర్పడ్డా, ఈ భూతముల యొక్క సూక్ష్మ అంశాల ద్వారా ఏర్పడ్డాయి. ఆ భూత సూక్ష్మములకి తన్మాత్రలు అని పేరు పెట్టారు. మాత్రలు అంటారు, తన్మాత్రలు అని అంటారు. రెండిట్లో ఏదన్నా మనకి అది దోషమేం కాదు. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 14వ శ్లోకంలో చెప్తాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. ఈ మాత్రా స్పర్శలు ఏర్పడుతుంటాయి మనకి. ఈ మాత్రా స్పర్శలే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగిస్తుంటాయి. శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ. శీతస్పర్శ ఉష్ణస్పర్శ. ఏదో శీతస్పర్శ ఒక్కొక్కసారి సుఖాన్ని ఇవ్వచ్చు, ఒకసారి దుఃఖాన్ని ఇవ్వచ్చు. శీతకాలంలో అయితే శీతస్పర్శ దుఃఖాన్ని ఇస్తుంది, వేసవికాలంలో శీతస్పర్శ కలిగితే సుఖాన్ని ఇస్తుంది. అంటే వేడి కాలంలో చల్లదనం, చల్లని కాలంలో వెచ్చదనం ఇవి సుఖాన్ని ఇస్తాయి. ఏదో శీతకాలంలో చల్లకాలంలో చల్లదనం, వెచ్చని కాలంలో వెచ్చదనం అని కొంచెం దుఃఖాన్ని ఇస్తుంటాయి. సరే, ఒక్కొక్కసారి అవే ఆ కాలానికి అనుకూలంగా ఉండనవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఏమైనా ఈ శీత ఉష్ణములు అనేటటువంటివి సుఖ దుఃఖాలకి కారణమవుతుంటాయి. దేనివల్ల వస్తాయి ఇవి? మాత్రా స్పర్శ. మాత్రా స్పర్శల వల్ల వస్తాయి. అంటే ఈ పంచభూతముల యొక్క స్పర్శ వల్ల ఏర్పడుతుంటాయి. ఇప్పుడు గింజ వేస్తే చెట్టు వస్తోంది కదా, ఆ చెట్టుకి ఈ గింజ అనేది ఒక మాత్రా స్పర్శ అని అనుకుందాం. అంటే తనలోంచి తన వంటి వాటిని ఎన్నిటినైనా బయటికి తేగలిగినటువంటి యోగ్యత కల సూక్ష్మ దశలో ఉండేటటువంటి పంచభూతాల యొక్క అంశాలకి మాత్రా స్పర్శలు అని పేరు పెట్టారన్నమాట. ఈ జీవుడు సూక్ష్మదేహంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు అనేది మనకి శాస్త్రం చెప్పే విషయం. దేహంలో ఉండేటప్పుడు కూడా ఆ సూక్ష్మ శరీరం వీడికి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో వీడు ఉన్నంత వరకు కూడా ఆయా ఆయా భూతములు ఏవైతే ఉంటాయో ఆ భూతములు దానిలో స్పందిస్తూ ఉంటాయి. వీడు దేహంలోంచి బయటికి వెళ్ళిపోతాడు, దేహాంతర ప్రాప్తి అని అన్నాడే గతంలో. ఆ దేహాంతర ప్రాప్తికి కూడా ఈ దేహంలో ఉండే ఈ సూక్ష్మ శరీరం తీసుకుని వీడు బయటికి పెడతాడు. చేసే కార్యాలన్నింటినీ కూడా యథాతథంగా రికార్డు చేసి పెట్టుకునేటువంటిది ఈ సూక్ష్మ శరీరం అన్నమాట. ఏముంటాయి ఈ సూక్ష్మ శరీరం? వేటితో కలిసి ఏర్పడుతుంది సూక్ష్మ శరీరం అంటే ఇందులో 5 ఇంద్రియాలు ఉంటాయి. శబ్దాన్ని గ్రహించేటటువంటి శ్రవణేంద్రియం, స్పర్శని గ్రహించేటటువంటి త్వగింద్రియం, రూపాన్ని గ్రహించేటటువంటిది ఒక చక్షురింద్రియం, రుచిని గ్రహించేటటువంటిది రసనేంద్రియం, వాసనని గ్రహించేటటువంటి ఘ్రాణేంద్రియం. ఇలాగా 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలని జాగ్రత్తగా వాటి స్వేచ్ఛా సంచారం చేయకుండా ఒక నియంత్రణలో అట్టే పెట్టేయటం మనస్సు కూడా వాటితో పాటు ఉంటుంది. ఈ 6 తనతో పాటు పెట్టుకునేటటువంటి ఈ పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలు, గింజలు లాంటివి అన్నమాట. ఇవి 5 ఉంటాయి. ఈ 5 కూడా ఒక చిన్న క్యాప్స్యూల్లా ఉంటాయన్నమాట. ఆ క్యాప్స్యూల్లో జీవుడు ఉంటాడు. ఇది బయటకు పెడుతూ ఉంటుంది. ఒక దేహంలోంచి మరొక దేహంలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా వీటితో పాటే కలిసే వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇది 15వ అధ్యాయంలోకి వెళ్ళాక చెప్తాడు స్వామి. ఈ సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరంలో పంచభూత తన్మాత్రలు ఉంటాయి. ఇదొకటి చాలు. దీంతో మళ్ళీ కొన్ని కోటాను కోట్లు పుట్టించడానికి. చూడండి, మనకు వచ్చిన చిక్కుడు గింజ తీసుకున్నాం అనుకోండి. చిక్కుడు గింజ చిన్నది, కానీ దాన్ని జాగ్రత్తగా మనం పెంచితే దాంట్లో బోర్డు కాయలు వస్తాయి. ప్రతి కాయలోనూ 5-6 గింజలు ఉంటాయి. అంటే మొత్తం మనకు ఒక చిక్కుడు గింజ ఒక్కటి వేస్తే అందులోంచి కొన్ని లక్షల గింజలు వస్తాయి.
ప్రతి గింజకి అంత చుట్టుని తెచ్చే శక్తి యోగ్యత అయితే ఉంటాయి కదా. మన ఆ గింజలన్నీ కనుక జాగ్రత్తగా వేయగలిగితే మొత్తం భూమి అంతా మొత్తం చిక్కుడుతో నిండిపోయి అన్ని తేగలది ఒక గింజ. అందులోంచి వచ్చిన ఆ మొక్కలోంచి మళ్ళీ వచ్చిన గింజల్లో ఒక్క గింజ తీసుకుంటే మళ్ళీ ఇంత శక్తి దానికి కూడా ఉంటుంది. ఆశ్చర్యం కదా. ఈ మొదటిది అంతకుముందు ఎన్ని గింజల్లోంచి వచ్చిందో మనకి తెలియదు. అంతకుముందు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి అది ప్రయాణం చేస్తూ వస్తుందో తెలియదు. ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ముందుకు ప్రయాణం సాగిస్తుందో కూడా మనకి తెలియదు. కానీ ఇందులో ఆ రకమైనటువంటి ఒక పూర్ణత, ఒక పొటెన్సీ దీంట్లో ఉంటుంది. అంటే ఈ గింజలో ఉంటుంది. ఈ గింజకు కూడా ఒక రకంగా మనం మాత్ర, తన్మాత్ర అనే పేరు పెట్టచ్చు అన్నమాట. ఇది ఎలా ఉంటుందో అట్లాగే మనకి ఈ జీవుడిని పట్టుకుండేటువంటి సూక్ష్మ శరీరం కూడా ఈ పంచభూతాల యొక్క తన్మాత్రలు, 5 తన్మాత్రలు అంటే శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, ఘ్రాణ తన్మాత్ర అని 5 తన్మాత్రలతో కూడుకున్నటువంటి ఒక సూక్ష్మ శరీరం వీడిని ఇక్కడ పట్టుకుని ఉంటుంది. అదే వీడిని దేహంలోంచి దేహంలోకి మార్పు చెందిస్తూ ఉంటుంది. జీవుడికి నేరుగా ఏ భూతంతో సంబంధం ఉండదండి. జీవుడు నేరుగా మట్టిని ముట్టుకోడు, మట్టిని వాసన తెలుసుకోడు. కానీ జీవుడు ఈ ఇంద్రియ ద్వారా, ఆ తన్మాత్ర ద్వారా ఆ భూతంలో ఉండేటువంటి విశేషాలని వీడు అనుభవిస్తూ ఉంటాడు. చేత తన్మాత్ర అనేది వీడికి ఒక మధ్య సేతు లాంటిది. ఇట్స్ ఎ బ్రిడ్జ్. ఈ సేతు పెర్ఫెక్ట్గా ఉన్నంత వరకు వీడికి ఆయా భూతంతో సాగేటటువంటి అనుభవాలు అనుకూల అనుభవం కావచ్చు, ప్రతికూల అనుభవం కావచ్చు. అనుకూల అనుభవం అయితే సుఖాన్ని ఇస్తుంది, వీడికి ఇష్టం లేని అనుభవం అయితే అది దుఃఖాన్ని ఇస్తుంది. శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ మాత్రా స్పర్శాః. ఈ మాత్రలతోటి ఈ జీవుడిటు ఈ మాత్రా స్పర్శల ద్వారా, ఇంద్రియాల ద్వారా అటు పైన ఉండేటువంటి గ్రాస్ బాడీతోటి, స్థూల శరీరంతో ఈ సంపర్కం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మాత్రా స్పర్శల్ని కనుక మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగితే బయట దేహం ఉన్నప్పటికీ కూడా అసలు దేహం ఏం జరుగుతుందో లోపల ఉండే జీవుడికి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇది వీటితో చాలా కాలం ఉండేది. కానీ పైన ఉండేటువంటి స్థూల శరీరం ఏర్పడ్డప్పుడున్నాయే అవన్నీ కూడా తాత్కాలికమే. అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అవి ఒక్కోసారి సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి. ఆగమ అపాయిన అంటే అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనిత్యాహ అంటే వచ్చింది ఏది అలానే ఉండిపోతుంది నియమం లేదు, పోయింది ఏది ఇంకెప్పుడు రాకుండా పోతుంది అనే నియమం లేదు. అనిత్యములు లేదా నిత్యములనండి. రాకపోక అనేటటువంటి ఆ వ్యాపారం ఉందే, యాక్టివిటీ ఉందే, అది ఎప్పుడు అలా ఉంటుంది. అంటే ఆగమాపాయినో నిత్యాహ అనొచ్చు, ఆగమాపాయిన అనిత్యాహ అని కూడా అనొచ్చనండి. వాటి వల్ల వచ్చేటువంటి అనుభవాలు ఎప్పుడు కూడా అలానే ఉంటాయి, నియమం లేదు కనుక అనిత్యాలు. కానీ రాకపోకలు ఎప్పుడూ ఉంటాయి కనుక అవి నిత్యాలు. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? ఓర్చుకో. ఎండ వస్తోంది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తామండి, వేసవికాలం ఎండ రాకుండా ఏం చేస్తాం కనుక కాసేపు ఏ ఫ్యాన్ విషణ కర్ర పెట్టుకుంటాం, దాన్ని ఓర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఏసీ పెట్టుకుంటాం, ఓర్చుకుంటాం. వాన వస్తుంది, ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. ఎందుకంటే వాన ఎప్పుడు ఉండదు, కొంతసేపు కురుస్తుంది, పోతుంది. ఎక్కడో ఒకసారి పెద్ద ఫ్లడ్ వచ్చింది, కార్లు కొట్టుకుపోయాయి, ఏడుస్తూ కూర్చుంటావా? ఏం చేస్తామండి? జలప్రళయం వస్తే సరే పోయేదాకా ఊరుకుందామంట. అక్కడ దాకా 2 అంతస్తులోనో 3 అంతస్తులోనో ఏదో బిక్కు అంటూ కూర్చుంటావు. అది పోయేదాకా చూస్తావు. ఈ లోపల బిల్డింగ్ కూలిపోకుండా ఉంటే అది పోయిన తర్వాత మళ్ళీ మెలకి కింద దిగి మళ్ళీ నీ కార్యక్రమం ప్రారంభిస్తావు. అమ్మ మళ్ళీ రేపు వస్తే అప్పుడు ఏం చేయాలో రేపు చూసుకోవాలి. చేత ఈ రాక పోక అనేది ఎప్పుడు ఉంటుంది, ఏది అలానే ఉండిపోతుందని నియమం లేదయా. ఆగమాపాయిన అనిత్యాహ వచ్చినప్పుడు వాటిని తట్టుకుంటాం.
తితిక్ష అంటాం ఆ స్వభావాన్ని. ఈ తితిక్ష అనేటటువంటిది చాలా అవసరం. అయితే ఇది మొట్టమొదటి చెప్పలేదు ఆయన. ఎందుకని? అసలు దేహం వేరు జీవుడు వేరు అని తెలిసినప్పుడు కదా ఈ తితిక్ష ఎందుకో అర్థమయ్యేది. అంచేత మొట్టమొదటి ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు తితిక్ష గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. వాన ఎండ వస్తోంది కదా అని మనం దేన్ని మాంటలే, తిండి మానేస్తున్నాం, గాలి పీల్చడం గాలి వదలడం మానేస్తున్నావా, చేస్తున్నావా? మిగతా పనులు కూడా మానకు. శోకాలు వస్తున్నాయి కదా, సుఖాలు వస్తున్నాయి కదా, దుఃఖాలు వస్తున్నాయి కదా అని కర్తవ్య పరిపాలన మానరాదు. నీ ధర్మాన్ని నువ్వు వదలడానికో చేయటానికో అది ఎక్స్క్యూజ్ కాకూడదు. దాన్ని ఆధారం చేసుకుని ఒకటి చేస్తాను ఒకటి మానతాను అనకూడదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తూ ఉండు. ఆ పోతుంటాయి పోతుంటాయి. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు రైల్లో నీకు మిత్రులు కలిశారు, మంచి ప్రేమగా ఉన్నారు. వాడు స్టేషన్ వస్తే వాడు దిగుతాడు, నీ స్టేషన్ వస్తే నువ్వు దిగుతావు. విమానంలో ప్రయాణం చేస్తుంటే అందులో ఉండేటటువంటి ఆ సర్వ్ చేసే వ్యక్తులు, గుడ్ మార్నింగ్ సార్, వాట్ కెన్ ఐ డూ సార్ ఫర్ యూ అంటారు. ఎంతో ప్రేమను చూపిస్తారు. అయితే నువ్వు దిగేదాకానే, దిగిన తర్వాత మళ్ళీ వాడేవడం నువ్వెవడో, దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఎంత బాగా చూపించాడు అని వాడితో నువ్వు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నావా? నో. అంచేత నువ్వు రైలు ప్రయాణికుల్లాగా, లేకపోతే విమానంలో ప్రయాణికుల్లాగా, లేదా సినిమాకి వెళ్ళినప్పుడు తగిలినటువంటి మిత్రుల్లాగా, రోడ్డు మీదకి వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ లాగా, ఇవన్నీ కూడా సముద్ర కెరటాల్లాగా తాత్కాలికంగానే ఉంటాయి తప్ప సాగుతూనే ఎప్పుడూ ఉంటాయి, ప్రవహిస్తూ ఎప్పుడూ ఉంటాయి. బంధుత్వాలు కూడా అంతే. తాం తితిక్షస్వ, వాటిని ఓర్చుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ మంచిది. వాటి యొక్క రాక పోక నువ్వు ధర్మాన్ని అతిక్రమించడానికి పనికి రాకూడదు. నీ ధర్మాన్ని ఎప్పుడు మారడానికి వీల్లేదు. ఈ స్పర్శలు, ఈ బంధుత్వాలు, ఈ బంధాలు, వాటి వల్ల ఏర్పడిన శోక సంతోషాలు కర్తవ్యాన్ని నుంచి నిన్ను ఎప్పుడు కూడా విడదీయడానికి సాధనాలు కాకూడదు. కనుక నాయన అర్జున, నీ బాధ్యతను కూడా నువ్వు మారడానికి వీల్లేదయా, నువ్వు తప్పకుండా నువ్వు చేసి తీరవలసిందే. తాం తితిక్షస్వ భారత, దాన్ని చక్కగా ఓర్చుకోవడం నేర్చుకోవా అని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య పరిపాలన ఎంత అవసరమో, సహనం అనేది దానికి ముందు ఎలా ఉండాలో భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకంలో చక్కగా స్పష్టం చేస్తూ ముందుకు సాగుతాడు. జై శ్రీమన్నారాయణ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.